హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 7 బెస్ట్ ఎరాటిక్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఎరాటిక్ అంటే తెలుసు కదా, సో ఈ మూవీస్ ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు. ఈ మూవీస్ లో స్టోరీ కొంచెం యావరేజ్ గా ఉండొచ్చు, బట్ అడల్ట్ సీన్స్ మాత్రం చాలా ఉంటాయి. ఇఫ్ మీరు అలాంటి మూవీస్ కోసం వెతుకుతూ ఉంటే ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మూవీ రివ్యూస్ అండ్ యూనిక్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ డీప్ వాటర్. ఇది ఒక మిస్టరీ ఎరాటిక్ థ్రిల్లర్. 2022లో వచ్చింది. ఈ మూవీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపిస్తారు. ఆ హస్బెండ్ వైఫ్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. నువ్వు ఎవరితో అయినా అఫైర్ పెట్టుకుని నేనేమన్నాను అంటాడు. సో ఆ వైఫ్ ఆ సిచ్యువేషన్ ని ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుని అందరితో అఫైర్ పెట్టుకుంటుంది. కనపడిన వాళ్ళు అందరితో అఫైర్ పెట్టుకుంటుంది. ఆ హస్బెండ్ చూస్తూ ఉంటాడు. లాస్ట్ కి వాడికి ఫుల్ గా మండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు అనేది రిమైనింగ్ ప్లాట్. ఈ మూవీలో అన్నదే ఆర్మ్స్ ఉంటది. ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరు కూడా ఆమె ఫ్యాన్ అయితే ఆమెని ఇలాంటి మూవీలో చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. డీసెంట్ మిస్టరీ కూడా ఉంటది. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఇఫ్ మీరు చూడాలనుకుంటే ఈ మూవీ ప్రైమ్ లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మూవీ ఈస్ గర్ల్స్ టు బై. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది గైస్. చాలా వియర్డ్ గా, చాలా ఘోరమైన అడల్ట్ సీన్స్ ఉంటాయి. అంటే చూస్తున్నప్పుడు నాకే ఇదేంట్రా బాబు ఇలా పెట్టేశారు, ఇంకా ఎన్ని అడల్ట్ సీన్స్ ఉన్నారా అనిపించింది. ఈ మూవీ స్టోరీ ఒక యంగ్ అమ్మాయిని ఫాలో చేస్తుంది. ఆ అమ్మాయి తన బాడీని సెల్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి అదే ఆ అమ్మాయికి ఒక ప్రొఫెషన్ లా మారిపోతుంది. డబ్బుల మీద ఎక్కువ ఆశ పుట్టడంతో రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటుంది. సో ఒక రోజు అరబ్ కంట్రీస్ లో ఉన్న ఒక పెద్ద స్టేట్ ని టార్గెట్ చేస్తుంది. ఒక పెద్ద టీమ్ క్రియేట్ చేసుకుని వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి గైస్. చూస్తున్నప్పుడు నేనే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యా. ఇలాంటి ఒక ఫుల్ అడల్ట్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్ లో తెలుగు డబ్ అవైలబుల్ గా ఉన్న ఒకే ఒక్క మూవీ గైస్. ఒక్కసారి అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసేయండి. థర్డ్ మూవీ ఈస్ మై ఫాల్ట్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, నోవా అనే ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక రిచ్ మనిషిని చూసి పెళ్లి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నోవాకి అతను స్టెప్ ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ నోవా అండ్ వాళ్ళ అమ్మ కలిసి ఆ స్టెప్ ఫాదర్ లగ్జరియస్ ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఆ స్టెప్ ఫాదర్ కి ఒక అబ్బాయి ఉంటాడు. అతను సేమ్ నోవా ఏజే. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అదే చాలా వీడియోస్ లో చూసాం కదా, స్టెప్ ఫాదర్ స్టెప్ డాటర్ అని, అలాంటిదే జరుగుతుంది. బట్ ఈ మూవీలో రొమాన్స్ తో పాటు కొంచెం యాక్షన్ కూడా ఉంటది. సో ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బట్ సూపర్ అని చెప్పలేను, కానీ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మన బాడీలో వేడి పెంచే సీన్స్ చాలానే ఉన్నాయి. సో జస్ట్ టైం పాస్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ప్రైమ్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ మూవీ ఈస్ డిసోబీడియన్స్. ఈ మూవీ 2017 లో వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ ఒక లెస్బియన్ అమ్మాయి గురించి ఉంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, రానిట్ అనే ఒక అమ్మాయి ఉంటది. చాలా ఇయర్స్ ముందు ఆ అమ్మాయిని వాళ్ళ కమ్యూనిటీ నుంచి పంపించేస్తారు. అది ఎందుకంటే తనకి తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ మీద చాలా ఫీలింగ్స్ వచ్చుంటాయి. చాలా ఇయర్స్ తర్వాత తన ఫాదర్ డెత్ తర్వాత తను మళ్ళీ తన కమ్యూనిటీలో తిరిగి వస్తుంది. తను తిరిగి వచ్చాక మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్ ని కలుస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో చాలా వరకు డ్రామా ఉంటది గైస్. మిగతా మూవీస్ తో కంపేర్ చేస్తే ఇందులో అడల్ట్ సీన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఉన్నన్ని సీన్స్ చాలా హాట్ గా, చాలా సెడ్యూసింగ్ గా ఉంటాయి. అండ్ ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటది గైస్. ఈ మూవీ కూడా ప్రైమ్ లో ఇంగ్లీష్ ఆడియోలో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఫ్రీగా ఇక్కడ చూడాలని మీ అందరికి బాగా తెలుసు అనుకుంటా. ఫిఫ్త్ మూవీ ఈస్ ప్లెజర్. ఈ మూవీ 2021 లో వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, బెల్లా చెరి అనే ఒక అమ్మాయి ఉంటది. తను లాస్ ఏంజలస్ కి పాన్స్టర్ అవ్వాలనే ఒక కోరికతో వస్తుంది. తను రాకముందు పాన్స్టర్ అవ్వడం చాలా ఈజీ అనుకుంటుంది. బట్ తను వచ్చాక తెలుస్తుంది పాన్స్టర్ అవ్వడం అంత ఈజీ కాదు అని. ఇప్పుడు తన ముందు వచ్చిన ఛాలెంజెస్ ని తను ఎలా ఫేస్ చేసింది, లాస్ట్ కి తను అనుకున్నది అయిందా లేదా అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. ఈ మూవీ కాన్సెప్ట్ పాన్ ఇండస్ట్రీ మీద ఉంటది కాబట్టి చాలా అడల్ట్ అండ్ చాలా సిక్స్ సీన్స్ ఉంటాయి. సో కొంచెం డ్రామాని బేర్ చేయగలిగితే పాన్ ఇండస్ట్రీలో ఛాలెంజెస్ ని, పాలిటిక్స్ ని ఈ మూవీ చాలా డీటెయిల్ గా చూపించారు. సాడ్లీ ఈ మూవీ ఏ ఓటీటీలో అవైలబుల్ గా లేదు. ఇంటర్నెట్ లో వెతకడానికి కాస్త కష్టపడాలి, అప్పుడు దొరుకుతుంది. సిక్స్త్ మూవీ ఈస్ షేమ్. ఈ మూవీ 2011 లో వచ్చింది. ఇది ఒక ఎరాటిక్ డ్రామా మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, బ్రాండన్ అనే ఒక సెక్స్ అడిక్ట్ ఉంటాడు. డైలీ వాడికి ఎవరో ఒక అమ్మాయి కావాలి, లేకపోతే అసలు నిద్ర పట్టదు. డైలీ సెక్స్ చేసి చాలా రోజులకి వాడికి సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు వాడి ఇంటికి ఒక అమ్మాయి గెస్ట్ లా వస్తుంది. ఇప్పుడు వాడు అమ్మాయితో ఏం చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇఫ్ మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చితే చూడాలనిపిస్తేనే చూడండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ హాలీవుడ్ లో చాలా వస్తాయి. జస్ట్ ట్రైలర్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ట్రైలర్ నచ్చితేనే ఈ మూవీ చూడండి. ఈ మూవీ ఏ ఓటీటీలో అవైలబుల్ గా లేదు. ఇంటర్నెట్ లో వెతకాలి, కాస్త వెతికితే దొరికేస్తుంది. సెవెంత్ మూవీ ఈస్ హస్లర్స్. ఈ మూవీ 2019 లో వచ్చింది. ఇది ఒక క్రైమ్ కామెడీ ఎరాటిక్ మూవీ. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మూవీస్ కంటే ఈ మూవీ చాలా బోల్డ్ మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక క్లబ్ ఉంటది. అందులో చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి వచ్చే సాలరీ వాళ్ళకి అస్సలు సరిపోదు. అస్సలు హ్యాపీగా ఉండలేరు. ఇప్పుడు అమ్మాయిలందరూ కలిసి నెక్స్ట్ ఏం చేశారు,
అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీశారు. సో ఈ మూవీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని రియల్ గా జరిగాయి. అవి రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూస్తే షాక్ అయిపోతాం. అసలు నిజంగా ఇలా జరిగిందా అనిపిస్తుంది. ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను చెప్పిన స్టోరీ కొంచెమైనా మీకు నచ్చితే ఈ మూవీ చూడండి గైస్, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ కూడా ప్రైమ్ లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. అన్ని మూవీస్ ఒక వీడియోలో కవర్ చేయలేం కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి గైస్, అంతే. ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ మెసేజ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.